తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 2/4/2026 రైతు భరోసా నిధులు ఏవైతున్నాయో మనకి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. 1 ఎకరం నుంచి పై వారికి, అంటే ఇక్కడ మీకు తెలుసు ఆల్రెడీ మొన్నటి వరకు మనకి ఎకరం ఉన్న, ఎకరన్నర ఉన్న, 2 ఎకరాలు ఉన్న, 3 ఎకరాలు, 4, 5 ఎకరాలు ఉన్న వీళ్ళందరికీ డబ్బులు ఎంత పడ్డాయి? కేవలం 6,000 రూపాయలే ప్రభుత్వం అందజేసిందనమాట. అయితే ఈ రోజు నుంచి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకి ఎకరం పైన డబ్బులు పడని వాళ్ళు, అంటే ఇప్పుడు ఎకరన్నర నుండి 6,000 పడ్డ వాళ్ళు ఉన్నామని చూస్తున్నాం. అలా ఆ ఎకరంన్నర, ఎకరం 10 గుంటలు, 2 ఎకరాలు, 2 ఎకరాలు 10 గుంటలు, ఇలా ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరికీ ప్రభుత్వం అయితే ఈ రోజు నుంచి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. 1 ఎకరం నుంచి పైకి ఎవరైతే రైతులు ఉన్నారో 10 ఎకరాల లోపు వారికి ఈ రోజు, రేపు, ఎల్లుండి మొత్తం నుంచి మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తుందన్నమాట. ముందుగా ఈ రోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడబోతున్నాయన్న దాని గురించి మీ అందరికీ ఈ వీడియోలో అయితే నేను స్పష్టత ఇవ్వబోతున్నాను. మీరు చేయవలసిన ఏం లేదు, వీడియో కింద ఒకసారి అయితే మీకు ఇప్పటివరకు 6,000 పైన డబ్బులు పడ్డాయా లేవా, అంటే ఎకరం పైన మీకు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు డబ్బులు పడకపోతే మీది ఏ జిల్లా అని చెప్పి కింద కామెంట్ చేస్తే నేను మీకు డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి అయితే తప్పకుండా అయితే కామెంట్ చేస్తాను. అయితే రాష్ట్రంలో కొత్తగా పట్టాదారులు పాస్ పొందిన ఎవరైతే ఇక్కడ మనకి రైతులు ఉన్నారో వారందరికైతే త్వరలోనే రైతు భరోసా సాయం అయితే అందుతుంది. అయితే ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు, ప్రభుత్వం మొన్న మొదటి విడత విడుదల చేయముందుకు ఏమని చెప్పిందంటే ఫిబ్రవరి 28 వరకు ఎవరైనా సరే కొత్త భూములు ఉంటే, పట్టా చేసుకొని వాళ్ళు ఉంటే ఆధార్ కార్డు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ పెట్టి త్వరగా దగ్గరలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీకు కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి చెప్పింది ప్రభుత్వం. అయితే వాళ్ళకి మొన్న డబ్బులు పడలేదన్నమాట. అయితే వాళ్ళకి ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ రెండో విడతలో మనకి రెండో విడత ఏ డబ్బులు ఉన్నాయి? ఎకరన్నర, ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, ఇలా పై వారికి, ఎకరం పై వాళ్ళకి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ కోసం, వాళ్ళతో కలిపి ఈ కొత్తగా పట్టా పొందిన ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళకు కూడా డబ్బులు కలిపి మొత్తం అయితే అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారనమాట. కొత్తగా 62,000 మంది అయితే అప్లై చేసుకోగా అర్హులు గుర్తించడం వల్ల అయితే ఈ నెల 15 నుంచి 20 తేదీల మధ్యలో నిధులు అయితే జమ చేస్తున్నారని చెప్పి తెలిపింది. అయితే ఇక్కడ కొత్తగా ఏవైతే అప్లై చేసుకున్న వాళ్ళు అందులో మొత్తం వచ్చేసి చూసుకుంటే 62,000 మంది రైతులు ఉన్నారంట. కొత్తగా ఎవరైతే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ డబ్బులు అయితే విడుదల చేస్తున్నాం. అయితే ఇక్కడ చూసుకోండి 23వ తేదీ వరకు ఎకరాలకి 6,000 చొప్పున తొలి విడత సాయం రైతులకు అకౌంట్లో జమ చేశారు. అయితే మొన్న మనకి ఏదైతే అమౌంట్ ఉందో ఆల్రెడీ 6,000 చొప్పున జమ చేశారని చెప్పేసి చెప్పారు. మిగతా అమౌంట్ ఏవైతే ఉన్నాయో ఈ నెల 15, 20 తారీఖు తేదీలోపు, ఓకేనా, మొత్తం మనకి 15, 20 తారీఖు లోపు మొత్తం ఇక్కడ ఎవరికైతే ఎకరన్నర అలా రైతులకి, ఈ కొత్త పట్టాదారులు పొందిన రైతులకి అందరికీ ప్రభుత్వం అయితే డబ్బులు క్లియర్ చేస్తామని చెప్పేసి క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. ఇంకా అమౌంట్ గురించి మీకు ఇంకో క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఏమన్నా చేయాలంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, సాగు భూములకు మాత్రమే అమౌంట్ అయితే ఇచ్చిందనమాట ప్రభుత్వం, వేరే ఎవరికి కూడా అమౌంట్ ఇవ్వలేదు. ఒకవేళ మీ భూములు కనుక సాగు భూములు అయితే తప్పకుండా మీకు మీ ఖాతాల్లో అమౌంట్ అయితే పడుతుంది. ఒకవేళ మీ భూములు అనేవి సాగు భూములు కాకపోతే మాత్రం మీకు అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే చెల్లించట్లేదు అనమాట. అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో మీకు ఇంకొక క్లారిటీ కూడా ఇవ్వాలి. ఏంటిదంటే అమౌంట్ అనేది ఇక్కడ మనకి ఎకరానికి 6,000 చొప్పున పడ్డాయి. మనకి ఇక్కడ ఎవరికైతే ఇప్పుడు 12 చొప్పున పడతాయని చెప్పి చెప్పాము మనం, ఈ యాసంగి సంబంధించి ఏవైతే 6,000 రూపాయలు పడ్డాయి, నెక్స్ట్ వానాకాలం డబ్బులు 6,000 పడతాయి అనమాట. అయితే ఇక్కడ మీ అందరికీ 500 రూపాయలు బోనస్ డబ్బులు, మనకి వరి పంట వేసి 500 రూపాయలు బోనస్ డబ్బులు అందజేస్తామని చెప్పేసి ప్రభుత్వమే క్లియర్గా చెప్పింది అనమాట. అయితే ఆ డబ్బులు ఇంకా అందజేయలేదు అనుకుంటున్నారు. అయితే ఆ డబ్బులు అనేవి ప్రభుత్వం మళ్ళీ మనకి ఇక్కడ ఏవైతే బోనస్ డబ్బులు ఉన్నాయో 500 రూపాయలు అవి మళ్ళీ విడుదల చేస్తుందన్నమాట. ఆ అమౌంట్ గురించి చాలామంది అడుగుతున్నారు. మనకి ఈరోజు, రేపు, ఎల్లుండిలోపు ఆ బోనస్ డబ్బులు కూడా పడతాయని చెప్పేసి ప్రభుత్వంతో క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మీకు కూడా త్వరలోనే ఆ అమౌంట్ పడతాయి. అమౌంట్ పడదా తప్పకుండా నాకు వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ తోటి రైతులందరికీ కూడా షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలానే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి తప్పకుండా. అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో మీరు ఇక్కడ ఇంకా క్లారిటీ మీకు ఏంటంటే 20వ తారీఖు, ఏప్రిల్ 20వ తారీఖు మొత్తం రైతు భరోసా అయితే పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా చెప్తుందన్నమాట. మీరైతే ఏం వరి కానవసరం లేదు, తప్పకుండా మీకు మీ ఖాతాలో అమౌంట్ అయితే పడుతుంది. అమౌంట్ పడగానే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మొన్న 6,000 రూపాయలు పడ్డ తర్వాత కూడా ఎవరైతే కామెంట్ చేయలేదన్నమాట. ఈరోజు, రేపు, ఎల్లుండిలోపు అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పూర్తవుతుంది. మీరేం వరి అవసరం లేదు, మీ అకౌంట్ రన్నింగ్లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి, తప్పకుండా మీ ఖాతాలో అమౌంట్ అయితే అందుతుంది. ఇంకా అమౌంట్ విషయంలో ఏదైనా అప్డేట్ వచ్చినా నేను వెంటనే వీడియో చేసి అందిస్తాను. కాబట్టి మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఛానల్ని. తప్పకుండా వీడియోని కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ రైతులకు కూడా, తోటి రైతులకు షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా ఒకసారి కామెంట్ చేసి నేను దాని గురించి ఇంకో వీడియోలో చేస్తానన్నమాట. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉందనుకుంటున్నా, డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేసి, ఏం డౌట్ లేకపోతే మాత్రం తప్పకుండా షేర్ చేసేయండి. రైతు భరోసా నిధులు అయితే ఈ వారంలో పూర్తవుతాయి, మీరేం వరి కానవసరం లేదు. ఓకేనా? ఇంకా అందరికైతే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. రైతులకి, కౌలు రైతులకు అందరికీ అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది.